శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, సీతారామయ్య, లక్ష్మణాగ్రజ రామణయ్య, భద్రాద్రి నివాస రామయ్య. ఇంత అందమైన పేరు పెట్టిన వాళ్ళని ఎంత మెచ్చుకోవాలయ్యా. ఒక్క పేరుతో రామా అని ఆర్తిగా పిలిస్తే నువ్వు, నీతో పాటు నీ భార్య సీతమ్మ, హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, భక్తులు అంతా తలదిప్పి చూస్తారు. ఎవరన్నారా రామా అని చెప్పి. నాకు ఇష్టమైన రామనామం ఎవరయ్యా పిలిచారు అని చెప్పి, ఎవరయ్యా పలికారు అని చెప్పి శివుడు, ఆయనతో పాటు నీ చెల్లెలు పార్వతీదేవి అందరూ తిరిగి చూస్తారు. సకల దేవతలు వీడెవడో రామా అన్నాడు, వీడి భాగ్యం ఏంటి, ఇంత అదృష్టం ఏంటి వీడికి అని చెప్పని తలదిప్పి చూస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. నిజమే, చూస్తున్నారు కూడా, అనుభవంలోకి వస్తోంది. ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని ఇబ్బందులు, ఎంతో ప్రాణాపాయం అవ్వాల్సిన పరిస్థితులు కూడా అలా తేలిపోవడము, ఎంతో ఇబ్బంది వచ్చి ఇలా తేలిపోవడము, ఏదో అప్పుల పాలవుతాం అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో ఆ అవసరం తీరడానికి డబ్బు రావడం కావచ్చు. ఇలాంటి లౌకికమైన విషయాలు, ఇంకా అనవసరమైన అట్రాక్షన్స్కి లోపడకుండా జీవితాన్ని ఉద్ధరింపచేసుకోవాలి, నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకోవాలి, నాకు అపురూపంగా లభించిన ఈ మానవ జన్మను నేనే చక్కగా తీర్చిదిద్దుకోవాలి అనే ధ్యాస కలిగేలాగా జరగడం, ఇవన్నీ కూడా నీదయే కదా స్వామి. వాగ్గేయకారులు అన్నట్టు అంతా నీదయరా స్వామి అని. అందుకే ఈరోజు కార్తీక మాసం ఈ సంవత్సరానికి చివరికి వచ్చేసింది. చివరిలో మళ్ళీ ఆలోచన వచ్చింది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు అని చెప్పి. అంతా మీరే కదా. అయితే కాశీ పరిక్రమ చేస్తున్నప్పుడు అక్కడ రామేశ్వరం అనే ఊరు చూశాను. సపరివారంగా అంటే నువ్వు, సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు అందరూ ప్రతిష్ఠ చేసిన శివయ్యను చూసి, అమ్మవారిని చూసి ఎంత సంతోషం అనిపించిందో. రామేశ్వరం అయితే చూసే అదృష్టం ఇప్పటివరకు కలగలే, కానీ కీసరగుట్టలో కూడా నువ్వు ప్రతిష్ఠ చేసిందే. అన్నమాచార్యుల వారి స్వగ్రామం తాళ్లపాకలో నువ్వు ప్రతిష్ఠించిన శివయ్యనే. శ్రీశైలంలో నువ్వు ప్రతిష్ఠించిన సహస్రలింగేశ్వరుడు, అమ్మవారు ప్రతిష్ఠించిన, సీతమ్మ ప్రతిష్ఠించిన శివయ్య, ఇలా తెలియకుండానే కొన్ని చూసాము, తరించాము. అందుకే రామలింగేశ్వరుడిగా ఆ స్వామిని కీర్తిస్తూ మీరిద్దరూ ఒకటి అన్న భావాన్ని తెలిపే ఈ కీర్తనను ప్రథమ పుష్పంగా నీకు ఈరోజు సమర్పించాలనిపించింది. ఆశలు కల్పించేది నువ్వే, అడి ఆశలు చేసేది నువ్వే, ఏదో చేయాలన్న ఆరాటం ఇచ్చేది నువ్వే, చెయ్యకుండా అడ్డం పడుతున్న శక్తుల్ని అలాగే చూస్తూ ఉన్నవాడివి కూడా నువ్వే. నింద కూడా నీకే స్వామి. ఇది చేయడం అదృష్టం, అది నువ్వు ఇచ్చిందే. కంటిన్యూ చేయలేకపోతే ఆ దురదృష్టం కూడా నాదే, కానీ దాన్ని తొలగించాల్సిన బాధ్యత మాత్రం నీదే, మర్చిపోకు. జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ. నందీతూరంగ నగజాత సంగ బంధూరమణిభూషణ భూషితాంగ. నందీతూరంగ నగజాత సంగ బంధూరమణిభూషణ భూషితాంగ. జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ. పార్వతీ సంగ
ప్రణమితలింగ సర్వాంతరంగ సత్యతరంగ పార్వతీ సంగ ప్రణమితలింగ సర్వాంతరంగ సత్యతరంగ జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ పన్నగహార భవభయదూర మన్ననమీర మనవీచే కోర పన్నగహార భవభయదూర మన్ననమీర మనవీచే కోర జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ వారాసితోణీర వైభవకార హార హార కర్పూర శశిధర వారాసితోణీర వైభవకార హార హార కర్పూర శశిధర జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ వరసని మాట వరహాల మూట కరుణా నా చోట కలిగింది మాట వరసని మాట వరహాల మూట కరుణా నా చోట కలిగింది మాట జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ బాలేందు భూష భవభయశోష లాలిత వేష రత్న విభూష బాలేందు భూష భవభయశోష లాలిత వేష రత్న విభూష జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ నిన్ను నమ్మియుంటి నీ వాడనంటి కరుణింపుమంటి ఘనత నీదంటి నిన్ను నమ్మియుంటి నీ వాడనంటి కరుణింపుమంటి ఘనత నీదంటి జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ ఇతరుల వేడ ఏలినవాడ మది నిన్ను వీడ మరి నమ్మినాడ ఇతరుల వేడ ఏలినవాడ మది నిన్ను వీడ మరి నమ్మినాడ జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ ఎవరు నీ పాటి ఎవరు నీ సాటి రారు నీ తోటి రాజుల మేటి ఎవరు నీ పాటి ఎవరు నీ సాటి రారు నీ తోటి రాజుల మేటి జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ పరగ శ్రీ గురజాడపుర మధ్యవాస శరణంటి పువ్వాడ శ్రీరామదాస
పరగా శ్రీ గురజాడపురమధ్యవాస శరణంటి పోవాడ శ్రీరామదాస జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ జయ రామలింగ జయ రామలింగ జయ రామలింగ జయ సుందరాంగ జయ రామలింగ జయ సుందరాంగ జయ రామలింగ జయ సుందరాంగ. రామయ్య, సీతారామయ్య, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడవై పువ్వాడ శ్రీరామదాసు గారి ఈ కీర్తనను తొలి పుష్పంగా గ్రహించి ఆశీర్వదించి 108 పూల పూజను సుసంపన్నం చేసే బాధ్యత నీ పాదాలకే తెలియజేస్తున్నాను. ఆ బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. చేయించాల్సిన బాధ్యత నీదే. ధన్యాస్మి. స్వస్తి.